గత 5 ఏళ్లుగా మారుమోగిపోయినట్టు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రతి చిన్న విషయం బ్యానర్ హెడ్డింగ్కి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేటప్పటికి రొటీన్లోకి పడేసేశారు. ఎందుకంటే ఇంకా జరిగేదేం లేదు, చేసేదేం లేదు. ఇంతకుముందు నేను చెప్పాది క్లోజ్ అయిపోయింది ఆ కేసుకు సంబంధించి, కోర్టు తీర్పు ఇవ్వడం తప్పించి ఇంకేం లేదన్నట్టు. ఇప్పుడు చూస్తే వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కి షరతులతో బెయిల్ వచ్చిందన్న వార్త ఇప్పుడు నార్మల్గా వెళ్ళిపోయింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన యాదాటి సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టు గురువారం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 25,000 వ్యక్తిగత బాండ్తో పాటు అంతే మొత్తానికి మరో 2 పూచికత్తులు సిబిఐ కోర్టుకు సమర్పించాలని సునీల్ యాదవ్ను ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోగా పులివెందుల పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదని, విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. పాస్పోర్టును స్వాధీనం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని చెప్పింది. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన, విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న బెయిల్ రద్దు పిటిషన్ దాఖలుకి సిబిఐకి అనుమతి ఇచ్చింది. వివేక హత్య కేసులో రెండో నిందితుడైన యాదాటి సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద సుదీర్ఘ వాదనలైన తర్వాత ఈ తీర్పు ఇచ్చింది.